రాము తన తాతయ్య ఇంటిలో ఒక పాత పెట్టెను కనుగొంటాడు. ఆ పెట్టెను తెరిచేసరికి అందులో ఒక విచిత్రంగా మెరుస్తున్న గడియారం కనిపిస్తుంది. రాము ఆ గడియారాన్ని చేతికి వేసుకుని బటన్ నొక్కగానే ఆయన ఒక గిరుగుటమైన మాయగేటులోకి చొచ్చుకుపోతాడు. తేరుకునే లోపే రాము ఒక పాతకాలపు మధ్యయుగ గ్రామంలో కనిపిస్తాడు. అక్కడ రాము ఒక కొత్త కుర్రాడిని మార్కెట్లో ఆహారం దొంగతనం చేయాలని చూస్తున్నట్టు గమనిస్తాడు. అతను చురుగ్గా స్పందించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. రాము ప్రేమగా మాట్లాడి అందరికీ అర్థం అయ్యేలా చేయడంతో విషయం సాఫీగా ముగుస్తుంది. ఆ తరువాత గడియారం మళ్లీ పనిచేస్తూ రాముని భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. అక్కడ నగరాలు ఆకాశంలో తేలుతూ ఉంటాయి, రోబోలు వీధుల్లో నడుస్తుంటారు. రాము ఆశ్చర్యంతో చుట్టూ చూస్తూ భవిష్యత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యంగా ఆస్వాదిస్తాడు. కానీ ఆ గడియారంలో తేడా, గ్లిచ్ వస్తుంది. అది రీసెట్ చేయకపోతే రాము తిరిగి ఇంటికి చేరలేడు. రాము ఒక ఆధునిక కంప్యూటర్ కన్సోల్ను ఉపయోగించి గడియారాన్ని రీసెట్ చేస్తాడు. చివరికి రాము తిరిగి తన తాతయ్య ఇంటికి సురక్షితంగా తిరిగొస్తాడు. ఆ మాయగడియారాన్ని తిరిగి పాత పెట్టెలో పెట్టి మూసేస్తాడు.